ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్లా కుకింగ్స్ టేస్ట్ లైక్ వావ్. ఇవాళ మనం చేసుకోయేది సొరకాయ బజ్జీ అన్నమాట. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు లేత సొరకాయ తీసుకుందాము. దీన్ని ముక్కలు కట్ చేద్దాం. మనకి ఎంత కావస్తే అంత. బజ్జీకి ఎప్పుడే కానీ పెద్ద పెద్దగానే ఉండాలి ముక్కలు. సొరకాయ బజ్జీకి కావాల్సిన ఐటమ్స్: సొరకాయ పొట్టు తీయొద్దు ఎప్పుడే కానీ, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉప్పు. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం. చూడండి, కట్ చేసిన సొరకాయ, పచ్చిమిరపకాయలు, ఒక చెంచా ఉప్పు, 1 గ్లాస్ వాటర్, కొంచెమని. ఇది ఒక 2 విజిల్ రాగానే ఒక్కసారి ఉడికిందా లేదా చూద్దాము. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడకాలి. నెక్స్ట్ ఏం చేద్దామని చూద్దాం రండి. ఉడకబెట్టుకున్న దాంట్లో కొంచెం మిర్చి, కొంచెం సొరకాయలు నేను సపరేట్ మిక్స్కి తీసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్స్లో వేసేద్దాం. ఇప్పుడు కొంచెం అంతా నువ్వుల పొడి, ఒక 3 స్పూన్లు, చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వెల్లుల్లి, 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. 4 స్పూన్ల ఆయిల్, 2, 3, 4. నెక్స్ట్ పోపు చేస్తున్నా. చూడు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, లాస్ట్ పసుపు వేసుకుందాం. ఈ పోపు అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టింది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది కుక్కర్లో వేసేద్దాం. కుక్కర్లో వేసి ఒకసారి కలుపుదాం. చూడండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు పోపులో వేసేసుకుందాం. చూశారు కదా, సొరకాయ బజ్జీ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాం. అన్ని పర్ఫెక్ట్ కుదిరినాయి. తప్పకుండా ఇది మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.